హాయ్ అండి అందరికీ. ఈ మధ్య లాంగ్ వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది. వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగా కోల్డ్, దాని నుంచి వాయిస్ డిఫరెంట్గా ఉందని వీడియోస్ అయితే చేయట్లేదు. ఈరోజైతే కార్తీక పౌర్ణమి కాబట్టి గుడికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా అయితే డైలీ తెల్లవారుజామునే వచ్చేదాన్ని. ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంట్లో మా వారిని పాపని కూడా తీసుకొద్దామనేసి కొంచెం లేట్ అయినా పర్వాలేదని వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చేసరికి బాగా తెల్లారిపోయింది. ఆ పాటికే చాలామంది వచ్చి వెళ్ళారు. చూశారు కదా, చుట్టుపక్కల ఎన్ని దీపాలు పెట్టేసి వెళ్ళారు. కార్తీక మాసం అంటేనే ఒక పండగలాగా జరుపుకుంటాం. అసలు ప్రతిరోజు గుడికి వెళ్ళడము, శివనామస్మరణలో అసలు ఆ మాసం అంతా ఎంత పవిత్రమైనదంటే అంత మంచిగా ఉంటుంది. మాసం అయిపోవస్తుంది అంటే మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాలి. మనం రెగ్యులర్గా గుడికి వెళ్ళడం అంటే ఒక కార్తీక మాసంలోనే వెళ్తాము. ఇంకా మిగతా టైంలో అయితే వీక్లో వన్సో లేకపోతే అకేషనల్గా ఏదో ఫంక్షన్స్కో దానికో దీనికో వెళ్తాం. కానీ రెగ్యులర్గా గుడికి వెళ్ళే టైం అంటూ ఉందంటే అది కార్తీక మాసంలోనే. నేనైతే రెగ్యులర్గా కార్తీక మాసంలోనే గుడికి వెళ్తా. కొన్నిసార్లు కోల్డ్ కావడం, ఫీవర్ రావడం, ఇట్లా కొన్ని తప్పిదాలు అంటూ జరుగుతుంటాయి. ఈసారి అయితే చాలా రోజుల వరకు అయితే వెళ్ళలేదు, కొన్ని డేస్ మాత్రమే వెళ్ళాను. ఇప్పటికీ కూడా చాలా లేట్ అయిపోయింది. దీపం వెలిగించడానికి అయితే వచ్చేసాం. మా మమ్మ కూడా వచ్చింది. మా మమ్మ గుళ్ళో మొత్తం తిరిగి చూస్తుంది. ఫస్ట్ నుంచి తనకు అలవాటే కదా, ఎక్కడికన్నా వెళ్తే మొత్తం రౌండ్గా తిరిగి చూడడం అలవాటే. ఇంటికి దగ్గరలోనే గుడి మాకిది, ఆంజనేయ స్వామి గుడి అన్నట్లు. మాకు ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. 2 టెంపుల్స్ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్సే. ఈ టెంపుల్కి దాదాపు చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను. ఒక 10 years నుంచి ఇక్కడికి వస్తున్నాను అన్నట్లు. ఇక్కడ సెంటిమెంట్ టెంపుల్ అన్నట్లు. ఒక టెంపుల్కి అలవాటు అయిపోతే ఎంత దూరం ఉన్నా సరే అదే టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది కదా. అలాగే నాకు కూడా ఇది లాంగ్ అయినా కూడా నేను ఇక్కడికే వస్తాను. ఇంకో టెంపుల్ కొంచెం దగ్గరలో ఉన్నా కూడా అక్కడికి అంతగా వెళ్ళలేదు. ఇప్పుడైతే మా మమ్మల్ని తీసుకొని వచ్చేసాను. దీపం పెట్టే వరకు ఏం తినకుండా అనేసి అసలు వాటర్ కూడా తాగకుండా అయితే వచ్చేసాము. ఇక్కడ దీపం పెట్టిన తర్వాత శివాలయం దగ్గర, తర్వాత నాగుల దగ్గర, తర్వాత గడస్తంభం దగ్గర అక్కడ మొత్తము దీపాలు పెట్టేది ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టేద్దాం ఉసిరి చెట్టు కింద అనేసి ఇక్కడికైతే పెట్టాను. ఇక్కడ వచ్చినాక ఫస్ట్ అన్నీ మంచిగా తృప్తిగా చేయాలి అంటే మాత్రం మంచిగా కూర్చుంటేనే అన్నీ మనం ముగ్గేసుకొని కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకొని చేయగలము. అందుకే నేనైతే దేవుడి సన్నిధి కాబట్టి వచ్చిన తర్వాత ఫస్ట్ మంచిగా కూర్చొని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే కూర్చున్నాను అనుకున్నాను, కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అలానే మంచిగా కూర్చొని చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇదైతే ఉసిరి చెట్టు అండి. ఇక్కడ మనం దీపం వెలిగించి మనకు ఏదైనా కోరిక ఉంటే, తీరని కోరిక, అది మనసులో గట్టిగా కోరుకుంటే దేవుణ్ణి తలుచుకొని మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు తీరుతుందనేది నమ్మకం. నాకైతే దాదాపు చాలా ఇయర్స్ నుంచి నేను అలాగే నమ్ముతున్నాను. ఈ ఇయర్ ఏదైతే మొక్కుతానో నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఆ కోరిక ఆ శివయ్య తప్పకుండా నెరవేరుస్తున్నాడు. మా మమ్మకి అయితే మంచి పట్టులంగా వేసుకొని మంచిగా రెడీ చేసి తీసుకొద్దాం అనుకున్నా. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి సింపుల్గానే కొత్త డ్రెస్సే వేసుకొని తీసుకొచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా డీసెంట్ అండి. అసలు పూజలు, దేవుళ్ళు ఇలాంటివి చాలా పాటిస్తుంది. మా అమ్మ కూడా లొల్లి అస్సలు చేయదు, కొంచెం కూడా డిస్టర్బ్ అనేది చేయదు అన్నట్టు, సైలెంట్గా ఉంటుంది. మా మమ్మకి కూడా దైవభక్తి అనేది చాలా ఉంది. అసలు చాలా డీసెంట్గా ఉంటుంది. అసలు దేవుడి దగ్గరికి వచ్చేసేసరికి ఎక్కడ దేవుడు కనిపించినా కూడా దండం పెట్టేస్తుంటుంది. అసలు మంచి తెలివి ఇచ్చాడు దేవుడని నాకు చాలా సంతోషం అవుతుంది మా మమ్మని చూసినాక. ఎందుకంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి భక్తి అనేది ఉంటే వాళ్ళ పెంపకం కూడా కరెక్ట్గా ఉంటుంది. దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద భక్తితో చిన్న పెద్ద రెస్పెక్ట్ ఇవ్వడం అనేవి అన్నీ ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఫస్ట్ దేవుడి మీద భక్తితోటే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. అందుకే మా అమ్మకి నేను పూజ చేసేటప్పుడు కానీ, గుడికి వెళ్ళినా కానీ, వాళ్ళ డాడీ గుడికి వెళ్ళినా కానీ కంపల్సరీ అయితే మా అమ్మని వెంట పెట్టుకొనే తీసుకెళ్తాం మేము. ఎందుకంటే మనం ఏం చేస్తుంటే అది చూసి పిల్లలు నేర్చుకుంటారు చాలా వరకు అయితే. ఇప్పుడు పిల్లలు, జనరేషన్ పిల్లలు అయితే ఇంకా చాలా షార్ప్గా ఉన్నారు. మనం ఏం చెప్పినా, మనం ఏం చేసినా దాన్ని వెంటనే ఫాలో అయిపోతున్నారు. మా మమ్మ అయితే సెకండ్స్లోనే ఫాలో అయిపోతుంది చూసిన వెంటనే. అసలు మొక్కి ఇలా గంట కొట్టేసి పెట్టాననుకోండి, మళ్ళీ గంట కొట్టి మళ్ళీ మొక్కుతుంది.
అలా రిపీట్గా చేసిన పని వెంటనే నేర్చుకోవడం మమ్మ అలవాటు అన్నట్లు. కానీ గుడికి కానీ పూజకి కానీ అయితే కంపల్సరీ మమ్మల్ని పక్కన పెట్టుకుంటా. కొంచెం సతాయించినా పర్వాలేదు కానీ చెప్తే అర్థం చేసుకుంటుంది అనేసి పక్కనే ఉంటుంది మమ్మ అయితే. ఇక్కడ చూశారు కదా ఊసిరి చెట్టు దగ్గర ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి గుడి. ఇక్కడ కనిపిస్తున్నదేమో చిన్నది శివాలయం అన్నట్లు. ప్రదక్షిణలు చేస్తున్నారు చూడండి ఇక్కడ అందరూ. ఇక్కడైతే చాలా మంది వచ్చారు. ఆ పాటికే తెల్లవారుజామునే చాలామంది దీపాలు వెలిగించి వెళ్ళిపోయారు. ఒక్కసారి మొత్తం దీపాలన్నీ తీసేసి మళ్ళీ సెకండ్ సారి పెట్టి ఉంటారు, ఎందుకంటే చాలామంది జనాలు వస్తారు కదా అట్లా అనేసి. నేనైతే ఇంకా అరేంజ్మెంట్ చేస్తానే, ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకున్నా కూడా ఇక్కడ అన్నీ పెట్టుకొని చేసుకోవడానికైతే టైం పడుతుంది కదా. ఏదైనా సరే మనం పూజ చేసేటప్పుడు హడావిడిగా చేయరాదనేది నా నమ్మకం అన్నట్లు. తృప్తిగా చేయాలి, టైం తీసుకొని చేయాలి. దేవుడి కోసమే కదా మనం కొంచెం టైం కేటాయించాలని నా ఫీలింగ్ అన్నట్లు. అందుకే నిమ్మలంగా కూర్చొని చూడండి అన్నీ అయితే రెడీ చేస్తున్నా. ఉసిరి దీపాలకి బొట్లు పెట్టడం అన్నీ అయితే రెడీ చేస్తున్నా. రెడీ అవ్వడానికి రెడీ అయ్యి వద్దాం అనుకుంటే గుడికి అసలు టైం సెట్ కాలేదు. అప్పటికే 8:30 అవుతుంది. ఎండ కూడా వచ్చేసింది చూసారా. మనం ఎలా ఉంటే ఏంటిది, మనం మొక్కేది మన భక్తి మనకి తెలిస్తే చాలు. మనం రెడీ అయిపోవాలని ఏమీ అనడు దేవుడు. అట్లా మనం ఎలా ఉన్నా సరే నిష్కలమైన మనసుతో మనం కోరుకుంటే మొక్కుకుంటే ఆ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడనేది నా నమ్మకం అన్నట్లు. అందుకే ఫస్ట్ ఇంట్లో పూజ అయిన తర్వాత నేను ఎలా ఉన్నా పర్వాలేదు, రెడీ అవ్వాలని ఏమీ లేదనుకోను. ఎలా ఉన్నానో అలానే గుడికి వచ్చేసాను. ఇంట్లో దీపం పెట్టేసి మా వారు వచ్చారు కాబట్టి నాకు వీడియో తీయడానికి కొంచెం హెల్ప్ అయ్యింది. లేకపోతే నేను ఎప్పుడు గుడికి వచ్చినా కూడా నేను వీడియో ఒక్కదాన్ని ఎలా తీసుకుంటాను, అందుకే ఎప్పుడు తీసేదాన్ని కాదు. ఈసారి అయితే మా వారు హెల్ప్ చేశారు వీడియో తీయడానికి. కానీ ఆ వీడియోకి కూడా వీడియో తీస్తున్నారనే ఫీలింగ్లో అయితే నేను లేను, ఎందుకంటే పూజ పనులు ఉన్నాయి కదా అన్నీ దాంట్లోనే ఉండిపోయాయి. మా మమ్మకైతే ఇంకా ఇప్పుడు దీపం వెలిగిస్తానంటే చాలు ఇంకా దగ్గర పరిగెత్తుకొని వచ్చేస్తుంటుంది చూడండి. చాలా షార్ప్ అయిపోయింది అసలు. కార్తీక మాసం అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఆ మధ్య అసలు నాకు బాగా కోల్డ్ కావడం వల్ల వాయిస్ కూడా బాగాలేదు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను కాబట్టి వీడియోని అప్లోడ్ చేయడానికైతే టైం పట్టింది. శివాలయంలో ఉసిరి దీపాలు చెట్టు కింద అయితే వెలిగిస్తున్నాము. మనందరికీ మంచి జరగాలని కోరుకున్నామండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఎవరెవరికైతే ఏ కోరికలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో అన్నీ తీరిపోవాలి, ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలి అనేసి మొక్కుకున్నాము. నేనైతే దేవుడికి మంచిగా మొక్కుకొని వచ్చాను. ఎక్కువగా పెళ్ళైన లేడీస్కి ఏముంటుంది, మన పిల్లలు మన హస్బెండ్ వాళ్ళు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటారు. నేను కూడా అదే కోరుకున్నాను. మా పాప మా హస్బెండ్ మంచిగా ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఎక్కువ శాతం అయితే లేడీస్ వాళ్ళ గురించే కోరుకుంటారు, హస్బెండ్ గురించి పిల్లల గురించి తమను తాము పట్టించుకోరు కూడా. నేను కూడా అదే కోరుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఏవైనా పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి అయ్యేటట్టు ఆశీర్వదించమని కోరుకున్నాను దేవుడికి. దీపం అయితే వెలిగిస్తున్నా. ఈ వీడియో వేరే హరిజంటల్లో కాకుండా వర్టికల్లో తీశారు, అందుకే ఇలా వచ్చేసింది చూసారా. ఇగో మా మమ్మ అయితే అన్నీ రెడీ అయిన తర్వాత ఆమెనే వెలిగిస్తూ ఉంటుంది అగరబత్తీలు. ఆమెనే ఇంట్లో కూడా సేమ్ అలానే అగరబత్తీలు పట్టుకొని ఆమెనే రౌండ్గా తిప్పుతుంది దేవుడి దగ్గర. ఇప్పుడు కూడా అగరబత్తీలు వెలిగించేసరికి వచ్చేసింది చూడండి. మా అమ్మ భక్తికి చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇలానే కంటిన్యూగా ఉండని దేవుడి కృప, ఇలానే భక్తి కొనసాగాలని కోరుకుంటున్నా. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరు అనుకున్న పనులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కార్తీక మాసం వచ్చే వరకు అన్ని పనులు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే దేవుడికి మొక్కుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.